హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మా అమ్మ స్టైల్లో దొండకాయ ఉల్లికారం ఎలా చేయాలో చూపిస్తున్నాను. దొండకాయల్ని కడుక్కున్నాక ఇలా కట్ చేసుకోండి. నేను చూపించిన విధంగా 4 భాగాలుగా చేసుకోండి. తర్వాత ఒక కడాయిలో ఆయిల్ తీసుకుని దాంట్లో కొంచెం మీడియం సైజ్ అయితే 2 ఆనియన్స్, పెద్దదైతే ఒకటి సరిపోతుందండి. ఇలా కట్ చేసుకొని కొంచెం ఫ్రై చేయండి. ఆ తర్వాత పసుపు యాడ్ చేయండి. ఆ తర్వాత మీరు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేయండి అండ్ రెడ్ చిల్లీస్ కూడా వేయండి. మీ స్పైసీకి తగ్గట్టు మీరు రెడ్ చిల్లీస్ తీసుకోండి. కొన్ని ధనియాలు కూడా యాడ్ చేయండి. 3 కలిపి మంచిగా ఫ్రై చేయండి. ఆ తర్వాత కొన్ని ఎల్లిపాయలు వేయండి. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత దాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం బరకగా పేస్ట్ చేసి పెట్టుకోండి సైడ్కి. తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి కరివేపాకు అండ్ కొన్ని తాలింపు గింజలు వేయండి. కొంచెం ఇంగువ కూడా యాడ్ చేయండి. ఆ తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని ఇందులో వేసుకున్నానండి. పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత మంచిగా కలుపుతూనే ఉండండి. ఇంకొంచెం సేపు తరువాత కొద్దిగా సాల్ట్ యాడ్ చేయండి. మూత పెట్టేసి దొండకాయల్ని అలాగే మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. మధ్యలో కూరని కలుపుతూనే ఉండాలి. మూత పెట్టేస్తూ ఉండండి. తర్వాత మధ్యలో కలుపుతూనే ఉండండి. కలుపుతూ ఉండండి కూరని. అవి మంచిగా వేగాక ఇలా అవుతాయండి. ఇంకొంచెం వేగనివ్వచ్చు. ఒకవేళ కొంతమంది హాఫ్ బాయిల్ కావాల్సిన వాళ్ళు ఈ స్టేజ్లోనే పేస్ట్ని యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇంకొంచెం వేగనిస్తున్నాను. ఆ తర్వాత నేను మిక్సీలో కొంచెం బరకగా పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. ఆనియన్, రెడ్ చిల్లీస్, గార్లిక్ అవన్నీ కలిపేసి ధనియాలు, కొంచెం జీలకర్ర కూడా నేను పొడి ఉంటుందండి నా దగ్గర, అది కూడా యాడ్ చేశాను. పేస్ట్ చేసిన మిక్చర్ని అంతా నేను ఇందులో యాడ్ చేసేసాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. కొంచెం కూర చాలా అన్నం తినేసేయచ్చు. చాలా బాగుంటుంది. మీకు కనుక ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ కావాలి అని అంటే కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకోండి, ఇంకా చాలా బాగుంటుంది. నేనైతే యాడ్ చేయలేదు. మీ దగ్గర కనుక ఉంటే మీరు యాడ్ చేసుకోండి. మా ఇంట్లో కొత్తిమీర నేను ఇష్టపడనండి, అందువల్ల నేను కొత్తిమీర యాడ్ చేయలేదు. మీరు కావాలంటే మీ టేస్ట్కి తగ్గట్టు మీరు కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి దొండకాయ ఉల్లికారం. మీరు కూడా ట్రై చేసి నాకు పిక్స్ పెట్టండి కామెంట్ సెక్షన్లో. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. Thanks for watching. Please subscribe my YouTube channel. Please like, share and comment.